SG MPS ల్యాబ్స్ వల్ల ఇది గుర్తుపెట్టుకోండి. సో సెన్స్ ఆర్గాన్స్ అనేది జ్ఞానేంద్రియాలను మనం చెప్తాము. ఈ జ్ఞానేంద్రియాలు కనుక లేకపోయినట్లయితే మనం ఎన్నో అవస్థలు పడుతూ ఉంటాము. ఈ స్కిన్ అనేది మనం ఎలా ఫీల్ అవుతాము అనేది స్కిన్ చెప్తుంది. ఇమేజ్ తర్వాత స్కిన్ సర్వేంద్రియానం నయనం ప్రకారం మనకు కళ్ళు లేకపోతే ఎక్కడైనా ప్రపంచాన్ని చూడలేదు. పిల్లవాడు కళ్ళు ఎలా ఉంటాయి, కళ్ళ స్పెల్లింగ్ కూడా నేర్చుకుంటాడు. ఇయర్స్ చెవులతో మనం ఆహ్లాదకరమైన పాటలు వింటాము, సంగీతం వింటాము, డ్యాన్స్ నేర్చుకుంటాము. ఇయర్స్ అలాగే నోస్తో స్మెల్ గ్రహిస్తాము, చెడు వాసన గ్రహిస్తాము, మంచి వాసన కూడా గ్రహిస్తాము. అలాగే టంగ్ లేకపోతే మనము షడ్రుచులను గుర్తులు పట్టలేకపోతాము. ఏది తీపి, ఏది పులుపు, ఏది కారం, ఏది వగరు అనేది మనం గుర్తుపట్టలేకపోతాం. ఇది అబౌట్ టంగ్. దిస్ ఈజ్ అబౌట్ ట్రాఫిక్ రూల్స్. సో ట్రాఫిక్ రూల్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్ నవడేస్, ఎస్పెషల్లీ ఫర్ ద కిడ్స్. మరి ఆ ట్రాఫిక్ రూల్స్ తెలియకుండా లైట్ ఉన్నప్పుడు కూడా జంప్ చేస్తూ యాక్సిడెంట్స్కి గురి అవుతుంటారు. రెడ్ కలర్ షోస్ స్టార్ట్ అండ్ yellow కలర్ షోస్ వెయిట్ అండ్ రెడీ టు గో. గ్రీన్ కలర్ షోస్ గో. సో దిస్ ఈస్ అబౌట్ ద రోడ్ సేఫ్టీ. Don't drink and drive while driving the vehicle. Here is mobile phones. Don't use mobile phones while driving the driving during the time. దిస్ ఇస్ నో హార్న్. అంటే చౌరస్తాలో బాగా హార్న్ చేస్తే ఆ హార్న్కి అందరూ చెవులకు ప్రాబ్లం అవుతున్నారు. నో పార్కింగ్ ప్లేస్. సో చౌరస్తాలో కానీ మెయిన్ సెంటర్లో కానీ పార్కింగ్ చేయకూడదు. దిస్ ఇస్ అబౌట్ జీబ్రా క్రాసింగ్. ద పెడెస్ట్రియన్స్ విల్ గో ఆన్ జీబ్రా క్రాసింగ్. సో దిస్ ఇస్ అబౌట్ హౌ ద చిల్డ్రన్ గో. స్కూల్ జోన్లో తప్పకుండా ప్రతి స్కూల్ దగ్గర స్కూల్ జోన్ ఉన్న దగ్గర వెహికల్స్ ఆగిపోవాలి. ఎందుకంటే పిల్లలు ఇటువంటి వస్తున్నాయి కాబట్టి యాక్సిడెంట్ జరగకుండా ఉంటుంది. స్టాప్ లుక్ గో. దిస్ ఇస్ అబౌట్ EVS మేడం. సో నౌ ఐ గోయింగ్ టు టెల్ అబౌట్ బీడ్స్. ఈ బీడ్స్ చైన్ ఏం చేస్తుందంటే ఇది సీసా మూతలతో నో కాస్ట్తో మీకు తయారు చేయడం జరిగింది. ఇక్కడ 20 ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ 20 ఉన్నాయి. మనము యాడిషన్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు, డివిజన్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ డివిజన్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ here it is 10 మేడం. 10 ఉన్నాయి, 10 లీడ్స్ ఉన్నవి. here it is 12. టోటల్ హౌ మచ్ మానాలా అంటే 22 అంటే. ఫర్ ఎగ్జాంపుల్ 10 say 3 minus 20 అంటే 79 వస్తుంది. సో 10 అది యాడిషన్ సబ్ట్రాక్షన్. మల్టిప్లికేషన్ ఎంత చూసినట్లయితే మేడం 2 5 10 మల్టిప్లికేషన్ కూడా చెప్తారు. అలాగే డివిజన్ కూడా చెప్పొచ్చు మేడం. 30 divided by 3 అంటే 30 divided by 3 అంటే ఈచ్ 3 వస్తాయి, ఈచ్ 10 వస్తాయి. కాబట్టి డివిజన్ కూడా మనం చెప్పొచ్చు మేడం. అలాగే ఇది ఆఫ్టర్ నెంబర్స్, బిఫోర్ నెంబర్స్. ఆఫ్టర్ నెంబర్స్ ఆఫ్టర్ నెంబర్స్ 7, బిఫోర్ నెంబర్ ఆఫ్ 8. సో here it is counting bundles మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్స్ కావచ్చు. 9 + 1 10. సో ఈ 10 కలిస్తే ఒక బండిల్ అవుతుంది. 10 + 1 = 11. 10 + 2 = 12 like that. So here it is each and every every bundle contains 10 sticks. So here is 1 + 1 20, 30, 40 like that. This is about. So now English he is playing, he is dancing, he is writing, he is reading, he is teaching. For example, we have to remove the he. Now she is playing, she is dancing, she is writing, she is reading, she is teaching. Children will enjoy doing the teaching time. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ క్లాస్లో ఉంటే పిల్లలు కాకరకాయ వేస్తారు, చూస్తారు. కూడా అలాగే పాఠశాలకు సంబంధించిన కథ చాలా ఉన్నాయి. తర్వాత రోడ్స్, యానిమల్స్, వెదర్, క్లోత్స్, కలర్స్, బాడీ పార్ట్స్, ఫ్యామిలీ, షేప్స్, వెజిటేబుల్స్, సో ఫ్రూట్స్, ఫుడ్, స్పోర్ట్స్, వెహికల్స్. సో ఒక్కొక్క గ్రూప్ మనం డివైడ్ చేసేసి ఒక గ్రూప్ ఇది నేర్చుకోవాలి. ఆ రోజు 2-3 days టైం ఇచ్చేస్తాం. ఇంకో గ్రూప్ ఇది నేర్చుకోవాలి, ఇంకో గ్రూప్ ఇది నేర్చుకోవాలి. ఇలా మనం గ్రూప్స్గా డివైడ్ చేస్తే పిల్లవాడు లైవ్గా ఎగ్జాంపుల్స్ చూస్తాడు. పిల్లవాడు దే నెవర్ ఫర్గెట్ ఇన్ దేర్ లైఫ్స్. సో ఇట్ ఈస్ దే ఆర్ కీపింగ్ దేర్ మైండ్స్ such a wonderful day. Okay. So this is about so for example
T A. A letter alligator, axe, anti, aeroplane, happy, ambulance, anchor, arrow. These are the belongs to the A words. So children can enjoy with these activities. So we have to turn which we need. So it is very useful. The teaching is very for the kids, especially for primary ones. These are the fruits children can enjoy and they can like very fruits. G for grapes. G for grapes. E for apple. K for kiwi. B for banana. M for mango. M for garden. K for kiwi. O for orange. Like that. Okay. These are about the colors. So which color do you like most, Nana? What వచ్చేసి పిల్లవాడు పింక్ కలర్. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ పింక్? లవ్, నర్చర్ అండ్ కంపాషన్. సో రెడ్ కలర్, some children like red color. Red color, the significance of ability and attention. It's a maroon color. What is the speciality of maroon color? Force, depth and passion. So each and every color children can enjoy. మనం అడుగుతాం, who is your favorite and what is your favorite animal? Who is your favorite member? Which color do you like? Green, revival, freshness, white, order. So blue, traditional, conservation. Black, darkness, morning, evil, magic. Each and every color they have unique speciality. Violet color, energy, mindfulness, and grey is wisdom and dignity, and brown is nature, autumn and melancholy. This is about the colors. Thank you.